హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను బాగున్నానండి, మీరు బాగున్నారని నేను అనుకుంటున్నా. నేను విఆర్కే గారు డైట్ చేస్తున్నానని చెప్పాను కదండి. ఈరోజు స్టార్ట్ చేశాను. ఏమేమి వెజిటబుల్స్ కావాలో అన్ని వెజిటబుల్ సూప్కి అండి అన్నీ కట్ చేసుకున్నాను. ఆనియన్ ఒక్క ఆనియన్నే, క్యారెట్ కూడా ఒక్కటే, టమాటా కూడా ఒక్కటేనండి. మిగతా అన్నీ మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చండి. కట్ చేసి పెట్టుకున్నాక ఒక ప్యాన్లో నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కూడా ఎక్కువే వేసుకున్నానండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి కొద్దిగానే వేసుకున్నానండి, ఎందుకంటే పొట్టలో మండుతుందేమో అని. ఒక్క ఆనియన్ అండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేశాను. ఆ తర్వాత ఒకటి తర్వాత ఒకటి నేను కట్ చేసి పెట్టుకున్న ఆ వెజిటబుల్స్ అన్నీ ఇలా వేసేస్తున్నానండి. మొత్తం అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలండి. ఆ ఫ్రై చేస్తే బాగా టేస్ట్ బాగుంటుంది కదండి, అందుకనే నేను బాగా ఫ్రై చేశానండి. ఇదిగండి, క్యారెట్ ఒకటే కదా, టమాటా కూడా ఒకటేనండి. ఈ సాల్ట్ తగినంత సాల్ట్. నిన్నైతే నాకు కొద్ది కష్టమైందండి. నిన్న నుంచే నేను డైట్ స్టార్ట్ చేశాను కదండి. ఇది కారం కూడా కొద్దిగానే వేసానన్న పేరుకి అంతే. పసుపు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసి ఇవన్నీ మగ్గుతాయని మూత పెట్టేసి ఉంచేసానండి. విజిల్ పెట్టలేదు, అలా పైన మూత పెట్టాను అంతేనండి. ఇగోండి బాగా మగ్గినాయండి. ఇప్పుడు 1 లీటర్ వరకు వాటర్ వేసానండి. మనకు 1 లీటర్ సూప్ కావాలి కదండి, ఇందులో కొద్ది తగ్గుతుంది. మసాలా పొడి కూడా కొద్దిగా వేసానండి, ఇప్పుడే వేసాను విజిల్ రాకముందే. ఒకసారి తిప్పేసి ఇప్పుడు విజిల్ పెట్టేశానండి. ఒక 4-5 విజిల్ వచ్చినాయండి. ఆ తర్వాత మూత తీసి కొద్దిగా ఇలా బాయిల్ చేశానండి. ఎంతో కాదు, కొద్ది టైమే. కొత్తిమీర వేసానండి. మంచి స్మెల్ వస్తుందండి. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇలా దాంట్లో వడకెట్టేసుకున్నానండి. ఈ గిన్నె నాకు ఇది చుట్టూ హోల్స్ ఉంటాయండి. ఇదిగోండి, పైనాపిల్ డిజైన్లో హోల్స్ ఉంటాయి ఈ గిన్నెకి. కింద చిన్న కుక్కర్లో ఈ గిన్నె సరిగ్గా సరిపోయిందండి. అలా వడకెట్టేసాను. ఇదంతా ఇంకా పాడేయడమేనండి. ఆ సూప్ చూడండి ఎంత వచ్చిందో, బాగా వచ్చిందండి సూప్ కూడా. ఇదిగండి, ఆ సూప్ చిన్న గిన్నెలో తీసుకున్నా అండి. ఇది నిన్నైతే 3 times తాగానండి. తాగే ముందు కొద్దిగా మిరియాల పొడి, నెయ్యి అండి. నెయ్యి 70 ml నుంచి 100 ml వరకు తాగాలి కదండి. నేను 3 times తాగాను. లెమన్ కూడా తినే ముందే లెమన్ కూడా యాడ్ చేసుకున్నానండి. సూప్ అయితే చాలా బాగుందండి. వెజిటబుల్ సూప్ చాలా బాగుందండి. ఇది నిన్న 3 times తాగితే చాలా నాకు హెవీ అయ్యింది. కాకపోతే కొద్ది ఇబ్బంది వచ్చిందండి. నిన్న నైట్ చాలా కష్టమైంది కూడా నాకు ఎందుకు. అదే ఫస్ట్ టైం చేయడం కదండి, అందుకని అలా కష్టమై ఉంటుంది. ఇప్పుడు నేను 1 meal డైట్ అన్నాను కదండి, ఒకసారి తింటాను కదా. ఒక ప్యాన్లో నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకుని బెండకాయ వేపుడు చేసుకుంటున్నా. ఇందులో ఆనియన్ వేయలేదండి, అందులో వేసాను కదా అని ఇందులో ఆనియన్ వేసుకోలేదు. బెండకాయ ముక్కలు డైరెక్ట్గా వేసేసుకున్నానండి. బెండకాయ ఫ్రై అంటే తినొచ్చని. తగినంత సాల్ట్. ఈ బెండకాయ వేపుడు మామూలుగా తినేసి సూప్ తాగానండి, అంతేనండి నిన్నంతా నా ఫుడ్డు. తగినంత పసుపు, ఇంకేం తినలేదు. నెయ్యి మధ్యలో తాగానండి. లెమన్ 3 అవగొట్టాను. 4 లీటర్స్ వాటర్ కూడా తాగానండి. కారం కూడా వేసుకున్నానండి. ఇదిగోండి బాగా ఫ్రై చేసుకున్నాను. నిన్న నైట్ అయితే కొద్ది కష్టమైందండి. ఈరోజు మార్నింగ్ వెయిట్ చూసుకుంటే చూడండి 76.35. చాలా హ్యాపీగా ఉన్నా అండి. 77.15 నుంచి 76.35 వచ్చానండి. ఈరోజు కూడా ఎలా డైట్ చేశానో రేపు వీడియో అప్లోడ్ చేస్తానండి. ఓకే అండి, బాయ్.